సిద్దిపేట జిల్లా సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో మనం చూస్తున్నాము 967 సర్వే నెంబర్లో శ్మశాన వాటికను తీసేసి 3 టౌన్ పోలీస్ స్టేషన్కు ఆ నిర్మాణాన్ని చేయడానికి అనుమతి ఇచ్చినట్టుగా మనకైతే తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 10 ఏళ్లు పరిపాలించిన కేసీఆర్ ముఖ్యమంత్రి సారథ్యంలో క్రీడా ప్రాంగణాలు, శ్మశాన వాటికలు, అదేవిధంగా డంప్ యార్డులకు నిధులు కేటాయించి ఎక్కడ కూడా చనిపోతే ఎక్కడ పెట్టాలనే ఆలోచన ఉండని చెప్పి కేసీఆర్ చాలా గొప్పలు చెప్పుకోవడం జరిగింది. దాని ప్రకారంగా కూడా అన్ని చోట్ల, అన్ని గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, పట్టణ ప్రాంతాల్లో కావచ్చు, గ్రేవీ యార్డులు ఎక్కడ కూడా లేకుండా నిర్మాణాలు చేయాలని చెప్పి కోట్ల రూపాయలు కేటాయించి ప్రతి చోట నిర్మాణాలు చేశారు. కానీ వాస్తవాన్ని చూసినట్లయితే సిద్దిపేట కూతవేడు దూరం మున్సిపాలిటీలో ఇది 3వ వార్డులో ఉన్నాం మనము. ఈ 3వ వార్డులో ఎస్సీలు శ్మశాన వాటికను తీసేసి 3 టౌన్ పోలీస్ స్టేషన్ నిర్మాణం కోసం అనుమతులు ఇచ్చారు. నిజంగానే వీళ్ళంతా కూడా ఎస్సీలు వచ్చి అడ్డుకోవడంతో ఆ నిర్మాణాలు తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది. దీంతో పాటు ఇక్కడ ఉన్నవారందరికీ కూడా ఈ శ్మశాన వాటికను తీసేసిన తర్వాత ఈ స్థలానికి బదులుగా ఇది 1 ఎకరా 21 గుంటను తీసేసుకున్న తర్వాత మరో చోట మిట్టపల్లి శివారు ఇక్కడ నుంచి ఒక 2-3 కిలోమీటర్ దూరంలో మరో చోట కేటాయిస్తామని చెప్పి వీళ్ళకి కొంచెం హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది కూడా ఎస్సీలు కూడా హామీని ఒప్పుకోలేదు, తిరస్కరించారు. మాకు ఉన్న స్థలం మాకే కావాలని చెప్పారు. నిజంగానే చూస్తే 3 సంవత్సరాలు అంటే దాదాపు కొంచెం అటు ఇట్లో ఈ యొక్క రాష్ట్ర ఆనాటి ఆరోగ్య శాఖ మంత్రి కూడా శిలాఫలకం వేశాడు. నిజంగానే శిలాఫలకం నేటికి కూడా ఇలానే ఉంది. శిలాఫలకం లాగా చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి నిధులు కేటాయించారు. ఆ డేటు 20 దాదాపు చూడొచ్చు మనం ఇక్కడ 21/12/2020 నాడు, అంటే దాదాపు 3 ఇయర్స్ కింద కూడా దీంట్లో నిర్మాణం చేయడానికి వీళ్ళకు నిధులు ఇచ్చారు. చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ నిర్మాణం చేశారు. ఆ తర్వాత శ్మశాన వాటికని ఇక్కడ ఉన్న గోరిలను కూడా తీసేసి వాళ్ళు 3 టౌన్ పోలీసుని కట్టడానికి సిద్ధమైనట్టుగా మనకైతే తెలుస్తుంది. వాళ్ళని అడిగి పూర్తిగా మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు వేసిన బోరును తీసేసి కూడా మళ్ళీ ఒక బోర్ వేసుకున్నారు ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ శ్మశాన వాటిక కొంతమంది ఎక్కడైతే ఉన్నాయో అక్కడ నిర్మాణాలు చేస్తే కూడా వాటిని తొలగించినట్టు చెప్తున్నారు. చాలామంది ఇక్కడ రంగదాంపల్లికి సంబంధించిన దళితుల వాళ్ళు ఎప్పుడైతే శ్మశాన వాడుకుంటున్నారు తరతరాల నుంచి కూడా ఈ స్థలం కొంతమంది గతంలోనే ఇదంతా కూడా పట్టా ఉన్నా, కొంత లావని పట్టా ఉన్నా కొన్ని వీళ్ళు పట్టా భూములు అని చెప్పి తీసుకోవడం జరిగింది. ఉన్న వాళ్ళకి కొంతమంది కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ధరణిలో కూడా ఎస్సీ గ్రేవ్ యార్డ్ అని మాత్రమే వస్తుంది. దీన్ని 3 టౌన్ పోలీస్ స్టేషన్ కేటాయిస్తే మేము మాత్రం ఊరుకునేలే అని చెప్తున్నారు. నిజంగా ఈ గ్రామానికి సంబంధించిన చాలామంది దళితులు ఉన్నారు. అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడికి ఒకసారి అసలు నిజంగానే చూస్తే ఇక్కడ శిలాఫలకం ఉంది. అసలు నిజంగా ఏం నిర్మాణం జరుగుతుందో, అసలు ఏంటి విషయాలేంటి? మచాడం గురించి మేము మాట్లాడదలుచుకునేది ఏంటంటే, మచాడము కొన్ని ఏళ్ళ నుంచి మేము అన్నీ గోరెలు పెట్టుకుంటా ఇవన్నీ చేసుకుంటా మేము పూర్వం నుంచి చేసుకుంటున్నాము. దీన్ని బట్టి మా 10 ఏళ్ళ కొద్ది పరిపాలన చేసే మంత్రులు దీన్ని తీసుకొని మాకు లేకుండా చేసి వీళ్ళు నిర్ణయించుకున్నారు. దానివలన 3 టౌన్ పోలీసులు వాళ్ళకి ఇచ్చేసిండ్రు. దాన్ని ఇచ్చడం వలన మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మాకు ఎక్కడ ఇవ్వలేదు. మేము ఏడబెట్టుకోవాలన్నా మాకు అర్థం కాక ఇప్పుడు మళ్ళీ దానికి మేము అడ్డుగా ఉంటున్నాము. దాన్ని ఎట్లాకెళ్ళి మా ప్రాణాలు పోయినా కానీ మేము తెగించి నిలబడతాము. దీన్ని ఇడిచిపెట్టేదే లేదు. ఒక 40-50 ఏళ్ళ నుంచి పూర్వం, మా తాతల పూర్వం నుంచి మాకే ఇది ఉన్నది. ఇప్పుడు ఈ మొన్న 3-4 ఏళ్ళ నుండి హరీశ్రావు వచ్చే ఈడ శంకుస్థాపన వేసి కొబ్బరికాయ కొట్టిండు. మీకు ఇక్కడ ఈ శ్మశాన వాటిక గురించి ఈ నిర్మాణానికి కూడా కాంపౌండ్ వాళ్ళకు కూడా నిధులు కేటాయించండు. మాకు అన్నీ ఇచ్చిన తర్వాత మళ్ళీ హరీశ్రావే గుంజుకొని 3 టౌన్ పోలీస్ స్టేషన్కు ఇవ్వడం జరిగింది. కావున ఇప్పుడు మాకెక్కడ చనిపోయినా ముసలు ముడిగోలు వాళ్ళని చనిపోయినా కానీ మాకెక్కడేమో ఆధారం లేకుండా అయిపోయింది. రోడ్డున పడ్డ బతుక అయిపోయింది మాది. మాకు ఇదే స్థలం కావాలి, మా ప్రాణాలు ఇక్కడ పోయినా సరే. గత 3 సంవత్సరాల నుంచి మేము శ్మశాన వాటిక గురించి పోరాడుతున్నాం. హరీష్ రావు మాకు ఈడ హామీ ఇచ్చిండు, చుట్టూ కాంపౌండ్ కట్టిపించిండు, 56 లక్షల ఫండ్ ఇచ్చిండు. ఇచ్చినాక మేము కరోనా వచ్చింది. ఆ టైంలోనే కరోనా వచ్చినాక ఆపి చేసిర్రు. మళ్ళీ తర్వాత మీకు ఇస్తామని చేపించిండ్రు. ఇప్పుడు మాకు 3 టౌన్ పోలీస్ స్టేషన్కి ఇచ్చి మాకు వేరే దగ్గర చూపిస్తా అన్నారు, చూపించలేదు. మాకు ఇప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. మాకు రేపు పొద్దుగాల కూడా మా ఇంట్లల్లో కానీ ఏమన్నా ఇబ్బంది కలిగితే మాకు ఏడబెట్టుకునేదానికి కూడా జాగా లేకుండా అయిపోయింది. మేము ఎవరి దగ్గర పోయినా కానీ ఏ రాజకీయ నాయకులు కానీ మా ఊరు గ్రామ పెద్దలు కానీ మాకెవ్వరు స్పందిస్తలేరు. దయచేసి అందరికి పెద్దలకు చెప్తున్నా, మాకు అందరూ సహకరించి మా శ్మశాన వాటిక గురించి మాకు కొంచెం సహాయం చేయగలరని మనవిస్తున్నాను. లేదంటే మేము పెద్ద ఎత్తున ధర్నా చేసి మా ప్రాణాలు పోయినా కానీ ఇదే శ్మశాన వాటిక దగ్గర మేము ఇక్కడనే కిరసనాయలైనా పెట్రోల్ అయినా పోసుకొని మేము ఇన్నే హావిస్తీ చేసుకుంటామని అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా చూడొచ్చు, మిగతా వాళ్ళు కూడా మాట్లాడే అవకాశం చూద్దాం. నిజంగానే అసలు ఏం జరిగింది, అసలు మీ శ్మశాన వాటికకు ఎవరు తీసుకున్నారు, ఏం జరుగుతుంది?
ఈ హరీష్ రావు గారు మాకు మశాన వాటిక గురించే ఇక్కడ శిలపలక వేసి కొబ్బరికాయ కొట్టి మీకే ఇదని కేటాయించి మళ్ళా తర్వాత మా తాత ముత్తాతల నుంచి మాకే ఉంది ఇది. అప్పటికిప్పటికీ మేము ఈ 10 ఏళ్ళ కోల మేము ఇక్కడనే కాలబెడుతున్నాం శమాల. మీకే అని చెప్పి గోడ పెట్టే వరకు ఆయన కళ్ళు చెమక్మని 50 ఏళ్ళ నుంచి మేము ఇక్కడ ఉండంగా మాది గుంజుకొని 3 టౌన్ పోలీసు వాళ్ళకు ఇచ్చారు. చూడవచ్చు, నిజంగానే చాలామంది కూడా వీళ్ళు దళితులంతా కూడా ఇక్కడ గోరీలు నిర్మాణం చేస్తే కూడా తీసి తొలగించేశారు. ఎక్కడ కూడా వాళ్ళు గతంలో ఇక్కడ శ్మశాన వాటికను వాడుకున్నారు, ఆనవాళ్ళు లేకుండా ఇప్పటివరకు అయితే ఈ కాంట్రాక్టు తొలగించడం జరిగింది. దీంతో పాటు మా ప్రాణత్యాగమైన చేస్తాం, ఇక్కడనే ఖచ్చితంగా మాకు ఎప్పుడైతే కేటాయించారో 56 లక్షల నిధులు ఇచ్చారో ఆనాటి ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి, తర్వాత కాంపౌండ్ వాళ్ళు కూడా నిర్మాణం చేసిన తర్వాత ఇప్పుడు తీసుకుంటామంటే మేము ఎలా వదులుకుంటామని చెప్పి వాళ్ళంతా నిరసన తెలిపే కార్యక్రమం చూస్తున్నారు. దాదాపు ఇప్పటికే జిల్లా కలెక్టర్కు, ఆర్డీఓ, ఎంఆర్ఓకు, అదేవిధంగా మున్సిపాలిటీకి కూడా వాళ్ళు వివిధ రూపాల్లో వినతి పత్రాలు సమర్పించారు. అయినా కానీ నిర్మాణం ఆగలేదు. తాత్కాలికంగా ఇప్పుడు ఇలా నీళ్లు ఉన్నాయని చెప్పి నిర్మాణాన్ని మొదలుపెట్టి ఆపేయడం జరిగింది. దాంతోపాటు వీళ్ళకు ప్రొసీడింగ్ కాపీ లేదు, తీసుకున్నట్లు లేదు, ఇచ్చినట్లు లేదు. వాస్తవం చూసిన మాత్రం ఇదంతా కూడా శిలాఫలకం అదేవిధంగా ఉండగా నిజంగానే 3 టౌన్ పోలీస్ స్టేషన్ కేటాయిస్తే మరో శిలాఫలకం ఇంకో చోట ఇవ్వాలి, దానికి ఎన్ని నిధులు కేటాయించారు, ఎప్పుడు ఇచ్చారు, ఎవరి ఆధ్వర్యంలో జరిగిందని అది కూడా లేదు. నిజంగానే వాస్తవానికి దీంట్లో ఏమన్నా భూములలో స్థలాలు ఇంకో చోట ఉంటే, ఇంకో ప్రాంతం ఉంటే వీళ్ళకి ఇచ్చిన తర్వాత తీసుకోవాలి, ప్రొసీడింగ్ కాపీ ఇవ్వాలి, వాళ్ళ అనుమతి ఉండాలి. ఎలాంటి అనుమతులు లేకుండానే వాళ్ళకి నిజంగానే నిర్దాక్షిణ్యంగా ల్యాండ్ తీసుకున్నట్లుగా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా సరే ఖచ్చితంగా శ్మశాన వాటిక మాత్రం రంగదాంపల్లి ఎస్సీలకి కేటాయించింది, మాది మాకే ఉండాలని చెప్పి పోరాటం చేస్తామంటున్నారు. ఒకవేళ మేము బాజాప్తా తీసుకుంటామంటే పెట్రోలు డీజిల్ పోసుకొని ఇక్కడనే ప్రాణత్యాగం చేస్తామని చెప్పి వాళ్ళ నుంచి నిరసన వ్యక్తమవుతున్న విషయం అయితే మనకు తెలుస్తుంది. నిజంగానే తెలంగాణ రాష్ట్రం ఆనాడు 2014 నుంచి 2023 వరకు పరిపాలించిన కేసీఆర్ ముఖ్యమంత్రి ప్రతి చోట, ప్రతి గ్రామంలో, పట్టణ కేంద్రాల్లో ఎక్కడ కూడా శ్మశాన వాటిక లేకుండా నిర్మాణం చేశామని చెప్పారు. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, ఉన్న శ్మశాన వాటికను లాక్కుంటున్నారని చెప్తున్నారు. ఇది వాస్తవం ఇక్కడ చూపించే పరిస్థితి కనిపిస్తుంది. నిజంగానే వీళ్ళకు కేటాయించిన తర్వాత వీళ్ళకు నిజంగానే రాజీవ్ రహదారికి ఆనుకొని 3 టౌన్ పోలీస్ స్టేషన్ నిర్మాణం చేయాలంటే 1 ఎకరా 21 గుంట స్థలాన్ని ఇంకో చోటను ఇంకో పక్కకు వాళ్ళకి కేటాయించాలి, వాళ్ళకు ప్రొసీడింగ్ కాపీ ఇవ్వాలి. ఆ తర్వాత మాత్రమే వీళ్ళ నుంచి హ్యాండ్ ఓవర్ తీసుకొని నిర్మాణం చేయాలి. కాంట్రాక్ట్ కూడా ఉత్తర్వులు వచ్చినాయని చెప్తున్నారు. వీళ్ళు కలెక్టర్ కలిసి ఆపుతామని చెప్తారు, ఇప్పటివరకు అయితే ఆగలేదని చెప్తున్నారు. రేపటి నుంచి మాత్రమే ఆ పోరాటం ఆగదని చెప్పి వాళ్ళ నుంచి నిరసన వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ కరుణాకర్తో దుర్గారెడ్డి, బిగ్ టీవీ, సిద్దిపేట.